ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ వైపున 8 మంది అభ్యర్థులు విజయాన్ని సాధించారు. అయితే నలుగురు అభ్యర్థులు ముఖ్యంగా డీకే అరుణ, ఈటెల రాజేందర్, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ నలుగురు కూడా కేంద్ర క్యాబినెట్లో అవకాశం కోసము ఎదురు చూశారు. అయితే అవకాశం మాత్రం ఇద్దరికి లభించింది. ఇది జి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు మాత్రమే కేంద్ర క్యాబినెట్లో అవకాశం లభించిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నందున ఈ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇప్పుడు పోటీ నెలకొంది. ముఖ్యంగా దీన్ని ఆశిస్తున్న వారిలో రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణ, అదేవిధంగా ధర్మపురి అరవింద్ పేర్లు వినపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలను నిలువరించే నాయకుని కోసం అధిష్టానము ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని ఇద్దరిని కార్నర్ చేస్తూ ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్ళి పార్టీని బలోపేతం చేసే నాయకుని కోసము పార్టీ అధిష్టానము వడబోత కార్యక్రమాన్ని చేపట్టిందని భావిస్తున్నారు. అయితే ఈ పదవి కావాలని ఇటు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. రఘునందన్ రావు గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన లాయర్గా మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమంలో కొనసాగారు. వాగ్దాటి గల నేతగా కూడా గుర్తింపు ఉంది. అదేవిధంగా ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. అదేవిధంగా మృదు స్వభావి కూడా పేరుంది. ఇక డీకే అరుణ స్వయంగా ముఖ్యమంత్రి జిల్లాలో నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆమె గెలిచి కాంగ్రెస్కు సవాల్ విసిరారు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా డీకే అరుణ కనిపిస్తున్నారు. ఈ విధంగా ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు ధర్మపురి అరవింద్ వరుసగా 2 సార్లు నిజామాబాద్ స్థానం నుంచి బీజేపీ టికెట్పై గెలిచారు. అదేవిధంగా రైతుల అభిమానాలను చూరగొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. వాగ్దాటి గల నాయకునిగా గుర్తింపు ఉంది. అదేవిధంగా ముక్కుసూటుగా మాట్లాడి ఈ రెండు పార్టీలను అంటే బీఆర్ఎస్ను కాంగ్రెస్ను నిలువరించే సత్తా ఉన్న నాయకుడిగా కూడా అతనికి పేరుంది. ఈ విధంగా ఈ నలుగురు నాయకుల మధ్య పార్టీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు మాత్రము పార్టీని బలోపేతం చేసే నాయకునికే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాయి. అయితే పార్టీ పరిస్థితి దృష్ట్యా ఇక్కడ వాగ్దాటి విషయము, మాస్ ఫాలోయింగ్ విషయము బండి సంజయ్ లాగా దూసుకుపోయే తత్వం ఉన్న వ్యక్తిగా మనము చూసినట్లయితే ధర్మపురి అరవింద్కు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్కు సమవుజ్జిగా ఉన్న ఈటెల రాజేంద్ర అవకాశాలను కూడా మనం కొట్టి పారేయలేం. ముఖ్యంగా పార్టీ అధిష్టానం మాత్రము ఇటు కేసీఆర్కు తలదన్నే వ్యక్తిని నియమించాలని భావిస్తే మాత్రం ఈటెల రాజేందర్కే మొగ్గు చూపే అవకాశం ఉంది. లేదా పార్టీని బలోపేతం చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే యువత్ నాయకునికి అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం అది ధర్మపురి అరవింద్కే అవకాశం లభించే అవకాశం ఉంది. ఈ విధంగా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈటెల రాజేందర్క, డీకే అరుణక లేదంటే యువ నాయకుడైన అరవింద్క అవకాశం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి పార్టీ శ్రేణులు మాత్రము ఒక బలమైన నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉంటేనే ఈ రెండు పార్టీలను ఎదుర్కొని భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో అధికారం రావడానికి అవకాశం ఉంటుంది కనుక పార్టీ ఆచితూచి నాయకుడిని ఎంపిక చేయాలని బీజేపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.